అలా అమావాస్యలు, పున్నమిలు, తిరిగింపులు, ఆషాఢ మాసాలు ఇలా అన్ని అయిపోయి పూర్తిగా ఒక ఇంటి కోడలు అయితే అయిపోయాను. ఇప్పటిదాకా మా పుట్టింటి దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పాను పెళ్ళయిందాక. ఇప్పుడు నుంచి మా అత్తగారింటి దగ్గర జరిగిన విషయాలు అయితే చెప్తాను. మా పెళ్ళి అయ్యేసరికి మా వయసు వచ్చేసి 14 సంవత్సరాలు నాకు, మా వారికి ఏమో 16 సంవత్సరాలు. అంత చిన్న వయసులో అయితే పెళ్లి జరిగింది. ఇప్పటికీ మా పెళ్ళి అయ్యి 21 సంవత్సరం అయింది. ఈ 21 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మా వారేమో బేల్దార్ పనికి వెళ్ళేవారు, మా మామయ్య గారేమో లారీ డ్రైవర్, మా అత్తయ్య ఏమో హౌస్ వైఫ్. మా వారికి వచ్చేసి ఒక చెల్లెలు కూడా ఉంది. మా అత్తయ్య వాళ్ళకి 2 పిల్లలు, మా వారు మా ఆడపడుచు. మా ఆడపడుచు మా పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయికి 11 సంవత్సరాలు. చదువు మానేసి ఇంట్లోనే ఉండేది. చెప్పాను కదా, మా అమ్మ తరపు వాళ్ళు గాని మా అత్తయ్య తరపు వాళ్ళు గాని ఎవ్వరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. ఇంకా మా పెళ్లికి ముందు మా మామయ్య గారికి ఒంట్లో బాగలేదు, కొంచెం సీరియస్ అయిపోయింది. పెళ్లి కూడా అందుకే అంత జింటుగా అయితే చేశారు. ఇంకా నా పెళ్ళైన తర్వాత నేను పడ్డ కష్టాలు, సుఖాలు, నష్టాలు ఇవన్నీ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసేయండి.